హలో స్టూడెంట్స్, సో డే 3 లైవ్ సెషన్లో మన మ్యాథమెటిక్స్ క్లాస్. సో మీకు వీడియో క్వాలిటీ హైగా ఉండాలి, స్టూడెంట్కి అసలు మొబైల్ తీసుకుంటే దాని మీద విజిబిలిటీ సో చాలా బాగా ఉండాలని చెప్పి సో మనం కొత్త సాఫ్ట్వేర్స్తో వీడియో చేయడం జరిగింది. సో అందులో మీకు వీడియో క్వాలిటీ ఎంత బాగున్నా ఆడియో క్వాలిటీ కొద్దిగా క్లమ్జీనెస్ వచ్చి మీకు నాయిస్ రావడం అనేది జరిగింది. సో మీ రిక్వెస్ట్ మేరకు మీకు అక్కడ నాయిసీగా అనిపించింది ఆ వీడియో, కాబట్టి సో మీకు అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మళ్ళీ ఈ క్లాస్ ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. సో మీకు మంచి క్వాలిటీతో వీడియో అండ్ ఆడియో సో రెండు మంచి క్వాలిటీతో ఇప్పుడు మీకు వీడియోని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో మీకు ఈ క్లాస్ అయితే మళ్ళీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి సో మీకు అక్కడ ఉన్నటువంటి ఆ నాయిస్ ఏమీ లేకుండా సో మంచి క్వాలిటీతో సో ఈ వీడియోని అయితే మీరు వాచ్ చేసినట్లయితే డే 3 క్లాస్ మీకు కంప్లీట్ గా అర్థం అవడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? సో ఈ డే 3 ఈ మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో మనకి ఏదైనా రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయా, సో ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా? అలానే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, అందులో ఏదైనా మన కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలా, సో ఆ కండిషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి. సో వీటన్నిటి గురించి సో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి అంటే, సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే, సో మనం 2 యాంగిల్స్ తీసుకున్నట్లయితే ఆ 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 డిగ్రీస్ అయినట్లయితే అలాంటి యాంగిల్స్ ని మనం ఏమంటాము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. అర్థమైంది అందరికి? సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ ఈక్వలెన్స్ టు 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక యాంగిల్, బి అనేది ఇంకొక యాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి చేసినట్లయితే దేనికి ఈక్వల్ అవ్వాలి, 90 డిగ్రీస్. అయితే ఈ ఏబిని మనం ఏమంటాము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. అర్థమైందా? సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్, దెన్ ది యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా? ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో అవసరం ఉందా అంటే అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏంటంటే సో మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏమున్నాయి, సో వాటి యొక్క రేషియోస్ ఏంటి, ఇవి ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్నట్లయితే వాటి యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎలా ఉంటుందో మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే దీని గురించి మనం బేసిక్ కాన్సెప్ట్ మీకు డే 1 డే 2 లో చాలా డెప్త్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ బ్రీఫ్ గా చెప్తున్నాను. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో 1 యాంగిల్ మస్ట్ బి 90 డిగ్రీస్ అన్నాం. సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది మీకు 90 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ బి దగ్గర యాంగిల్ థీటాని కన్సిడర్ చేసాం. థీటాకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ పర్పెండిక్యులర్, థీటాకి అడ్జసెంట్ గా ఉన్న సైడ్ బేస్, అలానే 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ హైపోటెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం ఎలా డిఫైన్ చేస్తామో ఒకసారి బ్రీఫ్ గా ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లయితే, సో ఫస్ట్ వన్ ఏంటి మనకి సైన్ థీటా. సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఏమన్నా మనం రేషియో ఆఫ్ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పర్పెండిక్యులర్ ఏంటి, ఏసీనే కదా. ఓకేనా? సో పర్పెండిక్యులర్ ఏంటి అంటే ఏసీ బై హైపోటెన్యూస్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ ఏంటో చూడండి, బీసీ అనేది మనకి హైపోటెన్యూస్. సో ఏసీ బై బీసీ అనేది ఇక్కడ మనకి సైన్ థీటా. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఏమన్నా రేషియో ఆఫ్ బేస్ బై హైపోటెన్యూస్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బేస్ ఏంటి, ఏబి. సో బేస్ ఈజ్ ఏబి బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ఏంటి, బీసీ. ఓకేనా? నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో tan theta. So tan theta is equals to ఏమన్నా రేషియో ఆఫ్ పర్పెండిక్యులర్ బై బేస్. సో పర్పెండిక్యులర్ ఏంటి, ఏసీ బై బేస్ ఏంటి, ఏబి. ఓకేనా?
సో వీటి యొక్క రెసిప్రోకల్స్ ఏంటి? సైన్ తీటా రెసిప్రోకల్ కొసీకెంట్ తీటా. సో కొసీకెంట్ తీటా ఇస్ ఈక్వల్స్ టు సైన్ కి రెసిప్రోకల్ కాబట్టి హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్ కాబట్టి ఏమొస్తుంది? బీసీ బై ఏసీ. ఓకేనా? నెక్స్ట్ కాస్ తీటాకి రెసిప్రోకల్, కాస్ కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ తీటా. సో దీని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి దీన్ని రివర్స్ చేయండి, ఏమొస్తుంది? బీసీ బై ఏబి. ఓకేనా? నెక్స్ట్ టాన్ కి రెసిప్రోకల్ ఏంటి? కాట్ తీటా. ఓకేనా? సో దీనికి రెసిప్రోకల్ ఏంటి? రెసిప్రోకల్ ఏబి బై ఏసి. ఓకేనా? సో ఇవి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని మనకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే దేనికి ఈక్వల్? 180 degrees. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇందులో ఒక యాంగిల్ 90 degrees అని తెలుసు. మరి 2 యాంగిల్స్ ఏమవ్వాలి మనకి? ఈ రెండింటిని సమ్ చేస్తే 90 degrees అవ్వాలి. అప్పుడు 90 + 90 180 అవుతుంది. ఓకేనా? సో ఈ యాంగిల్ తీటా అన్నాం. అప్పుడు ఈ సి అనేటువంటి యాంగిల్ ఏమవుతుంది అంటే 90 - తీటా అవుతుంది. ఓకేనా? సో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనేది 20 degrees అయినట్లయితే సో ఇక్కడ సి దగ్గర యాంగిల్ ఏమవుతుంది మనకి? 70 degrees అవుతుంది. 70 ఎలా వస్తుంది? 90 - 20. ఓకేనా? అర్థమైందా మీకు? సో ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే 90 degrees రావాలి. సో 90 + 90 180 అవుతుంది. అప్పుడు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 180 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్ బి యాంగిల్ సి రెండు యాడ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి సమ్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ 90 degrees అయినట్లయితే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees అయితే ఆ 2 యాంగిల్స్ ని మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఇక్కడ తీటాకి కాంప్లిమెంటరీ 90 - తీటా అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్ 90 - తీటాకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే sin 90 - తీటా, cos 90 - తీటా, tan 90 - తీటా, cosecant 90 - తీటా, secant 90 - తీటా, cot 90 - తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమొస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం మనం. ఓకే? సో ఫస్ట్ వన్ sin 90 - తీటా, sin 90 - తీటా. సో ఇక్కడ యాంగిల్ అనేది 90 - తీటా కదా. సో యాంగిల్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఈ బేస్ హైపోటెన్స్ పర్పెండిక్యులర్ చేంజ్ అవుతాయి కదా, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఇది కదా తీసుకోవాలి. సో మనం దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడం కోసం ఈ ట్రయాంగిల్ ని ఇలా రొటేట్ చేసుకుందాం. సో మనకు కన్వీనియంట్ గా సో ఆ ట్రయాంగిల్ ని రొటేట్ చేసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. మన ఈ యాంగిల్ అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాం? అట్ సి దగ్గర. సి దగ్గర రొటేట్ చేశాను నేను ఈ ట్రయాంగిల్ ని. సో ఈ యాంగిల్ ఏంటి? 90 degrees - తీటా. ఓకేనా? సో మనం ఎక్కడైతే యాంగిల్ ని కన్సిడర్ చేస్తామో దానికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి? పర్పెండిక్యులర్. దానికి అడ్జసెంట్ గా ఉన్న సైడ్ ఏంటి? బేస్. 90 degrees కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి? హైపోటెన్యూస్. సో ఇవి ఇప్పుడు దీనికి సైడ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు sin 90 - తీటా ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. సో sin తీటా ఎలా డిఫైన్ చేస్తాం? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో ఇందులో పర్పెండిక్యులర్ ఏంటి? ఏబీనే కదా. సో పర్పెండిక్యులర్ ఇక్కడ ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ? బీసీ. ఓకేనా? సో ఏబి బై బీసీ. ఓకేనా? సో ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏబి బై బీసీ ఎక్కడ ఉంది? సో ఏబి బై బీసీ అంటే ఇదే కదా. అంటే sin 90 - తీటా దేనికి ఈక్వల్ అయింది? cos తీటాకి ఈక్వల్. అర్థమవుతుందా అందరికి? సో sin 90 - తీటా ఇస్ ఈక్వల్స్ టు ఏంటి? cos తీటా. ఓకేనా? ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ మనం ట్రిగ్నోమెట్రీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఇలానే cos 90 - తీటా తీసుకుందాం. cos 90 - తీటా ఇస్ ఈక్వల్స్ టు సో cos 90 - తీటా. cos తీటాని ఎలా డిఫైన్ చేస్తాం మనం అంటే బేస్ బై హైపోటెన్స్. సో ఇక్కడ బేస్ ఏంటి? బేస్ అనేది ఏసీ. ఓకేనా? బేస్ ఈజ్ ఏసీ బై హైపోటెన్స్ ఏంటి? బీసీ. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏసీ బై బీసీ ఎక్కడ ఉందో చూడండి. సో ఏసీ బై బీసీ ఇక్కడ ఎలా ఉంది? సో ఇది ఏంటిది ఇక్కడ? sin తీటా. కాబట్టి cos 90 - తీటా సో దేనికి ఈక్వల్ మనకి? sin తీటాకి ఈక్వల్. ఓకేనా? sin 90 - తీటా cos తీటా, cos 90 - తీటా sin తీటా. అర్థమవుతుంది అందరికి? సో నెక్స్ట్ tan 90 - తీటా తీసుకుందాం. tan 90 - తీటా
ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా. సో tan 90 మైనస్ థీటా, tan థీటా ఎలా డిఫైన్ చేస్తాం మనం, పర్పెండిక్యులర్ బై బేస్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటి, ఏబి, ఏబి బై బేస్, బేస్ ఏంటి ఏసి, ఏబి బై ఏసి. సో ఇక్కడ ఏబి బై ఏసి ఎక్కడ ఉందో ఒకసారి చూడండి, ఏబి బై ఏసి ఇదే కదా, అంటే ఏంటిది కాట్ థీటా. సో మన ఇక్కడ ఏంటి, దిస్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్, కాట్ థీటాకి ఈక్వల్ ఓకేనా. సో tan 90 మైనస్ థీటా దేనికి ఈక్వల్, కాట్ థీటాకి ఈక్వల్. అర్థమైందా. నెక్స్ట్ వీటి యొక్క రెసిప్రోకల్స్ చూద్దాం ఓకేనా. సో సైన్ కి రెసిప్రోకల్ కోసికెంట్. సో కోసికెంట్ 90 మైనస్ థీటా, కోసికెంట్ 90 మైనస్ థీటా ఏం రాయొచ్చు, దీనికి రెసిప్రోకల్ ఇది ఏబి బై బీసీ అయితే ఇదేమవుతుంది బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి ఎక్కడ ఉందో చూడండి, బీసీ బై ఏబి ఇక్కడ ఉంది కదా, బీసీ బై ఏబి ఓకేనా. ఏంటిది సీకెంట్ థీటా. సో కొసీకెంట్ 90 మైనస్ థీటా దేనికి ఈక్వల్, సీకెంట్ థీటాకి ఈక్వల్ ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ వన్ కాస్ కి రెసిప్రోకల్ ఏంటి సీకెంట్. సో సీకెంట్ 90 మైనస్ థీటా is equals to, so cos की reciprocal secant ని reciprocal చేస్తే ఏంటి AC by BC cos అయితే BC by AC ఏమవుతుంది secant. సో BC by AC ఎక్కడ ఉందో చూడండి, BC by AC ఇక్కడ ఉంది కదా, BC by AC. సో ఇది దేనికి ఈక్వల్ cosecant theta. సో secant 90 minus theta దేనికి ఈక్వల్ cosecant theta కి ఈక్వల్ ఓకేనా. నెక్స్ట్ tan కి రెసిప్రోకల్ ఏంటి cot. సో cot 90 minus theta is equals to cot 90 minus theta. tan కి రెసిప్రోకల్, సో దీన్ని రివర్స్ చేస్తే ఏంటి AC by AB ఓకేనా. సో AC by AB ఎక్కడ ఉందో చూడండి, AC by AB ఇక్కడ ఉంది ఓకేనా. సో AC by AB దేనికి ఈక్వల్ tan theta కి ఈక్వల్. సో cot 90 minus theta దేనికి ఈక్వల్ అంటే tan theta కి ఈక్వల్. అర్థమైందా. సో ఇవి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అర్థమైందా. సో థీటా కి కాంప్లిమెంటరీ ఏంటి 90 మైనస్ థీటా. సో అప్పుడు చూడండి ఒకసారి sin 90 మైనస్ థీటా దేనికి ఈక్వల్ cos థీటా. నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ ఓకేనా. cos 90 మైనస్ థీటా sin థీటా, tan 90 మైనస్ థీటా cot థీటా, cosecant 90 మైనస్ థీటా secant థీటా, secant 90 మైనస్ థీటా cosecant థీటా, cot 90 మైనస్ థీటా tan థీటా. అర్థమైందా. సో ఎలా వచ్చిందో అర్థమైంది, ఇవన్నీ మీకు క్లియర్ కదా అందరు. సో ఇప్పుడు వీటిపై ప్రాబ్లమ్స్ ని మనం 1 by 1 సాల్వ్ చేద్దామా మరి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ tan 26 degrees by cot 64 degrees ఓకేనా. సో ఏమిచ్చారు ఇక్కడ క్వశ్చన్, tan 26 degrees divided by cot 64 degrees ఓకేనా. సో is equals to tan 26 degrees divided by cot 64 ని cot 90 minus 26 degrees అని రాయొచ్చు కదా ఓకేనా. సో 90 minus 26 ఎంత 64 degrees ఓకేనా. సో now this equals to tan 26 degrees by, సో ఇదే ఫామ్ లో చూడండి cot 90 మైనస్ థీటా అనే కదా ఓకేనా. మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, cot 90 మైనస్ థీటా దేనికి ఈక్వల్ tan థీటాకి ఈక్వల్. సో ఇది దేనికి ఈక్వల్ మనకి tan థీటా. సో tan థీటా ఏంటి ఇక్కడ 26 డిగ్రీసే కదా. సో tan 26 డిగ్రీసే కదా వాల్యూ. అర్థమైందా మీకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి tan 26 డిగ్రీస్, tan 26 డిగ్రీస్ గెట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా వాల్యూ ఏంటి 1 ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి 1 అన్నమాట. అర్థమైందా. సో బేసిక్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా తీసుకున్నాను ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ లేవు, మన క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా బేసిక్ క్వశ్చన్స్ కూడా ఈ సెట్ ఎగ్జామ్ లో ఇస్తూ ఉంటారు. బేసిక్ నుండి హైయర్ ఆర్డర్ థింకింగ్ వరకు మనం క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేద్దాం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ cosecant 31 degrees minus secant 59 degrees ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ cosecant 31 degrees minus secant 59 degrees ఓకేనా. now this equals to cosecant 31 degrees minus secant 59 degrees ని మనం 90 degrees minus 31 degrees గా రాయొచ్చు కదా ఓకేనా. సో 90 minus 31 ఎంత 59 ఓకే. సో now this equals to cosecant 31 degrees minus secant 90 minus theta అనే కదా ఇది.
సీకెంట్ 90 మైనస్ తీటా ఏంటి? సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, సీకెంట్ 90 మైనస్ తీటా ఏంటి? కోసీకెంట్ తీటా కదా అవుతుంది. సో అది దానికి ఈక్వల్ మనకి కోసీకెంట్ తీటా. తీటా అంటే ఎంత ఇక్కడ? 31 degrees. ఓకేనా? సో ఇక్కడ ఏంటో చూడండి ఒకసారి మీరు, ప్లస్ కొసీకెంట్ 31 degrees మైనస్ కొసీకెంట్ 31 degrees గెట్ క్యాన్సల్. సో వాల్యూ దేనికి ఈక్వల్? 0 కి ఈక్వల్. ఓకేనా? సో అర్థమైందా మీకు? సో ఇలాంటి సింప్లిఫికేషన్స్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కొన్ని యూజ్ చేసిన క్వశ్చన్స్ లో కూడా ఈ సింప్లిఫికేషన్స్ మనకి అవసరం అవుతుంది. ఓకేనా? కాబట్టి మనం కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే ద ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా మనం ఎలాంటి ట్విస్ట్ చేసినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? ఇవన్నీ గుర్తున్నాయి కదా మీకు? నోట్ చేసుకున్నారన్నీ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan 2a is equals to cot of a minus 18 degrees where 2a is acute angle, find the value of a. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి క్లారిటీగా చూడండి. tan 2a is equals to cot of a minus 18 degrees అని ఇచ్చారు. where 2a is acute angle. acute angle అంటే angle lies between 0 to 90 degrees అని అర్థం. సో 0-90 degrees మధ్యలో ఉంటుంది మనకి 2a. ఓకే, అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a అన్నాడు. అయితే ఏని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి ఒకసారి. కండిషన్ ఏంటి? tan 2a is equals to cot of a minus 18 degrees. ఓకేనా? అర్థమైందా? సో మనకి ఇటువైపు కాట్ ఉంది, ఇక్కడేమో ట్యాన్ ఉంది. మనకి బోత్ సైడ్ సేమ్ ఉంది అనుకోండి, ట్యాన్ ఉంటే ట్యాన్, కాట్ ఉంటే కాట్ ఉంటే మనకి అప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో కాబట్టి tan 2a ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇలా రాయొచ్చు కదా, కాట్ 90 degrees మైనస్ 2a అని రాయొచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ 2a, సో నేను దాన్ని ఇలా రాస్తున్నాను, కాట్ 90 మైనస్ 2a అంటే ఏంటి? కాట్ 90 మైనస్ తీటా. ఓకేనా? కాట్ 90 మైనస్ తీటా tan తీటానే కదా, అంటే ఇక్కడ తీటా 2a కాబట్టి tan 2a కదా ఈక్వల్, కాబట్టి tan 2a ని ఇలా రాయొచ్చు. అర్థమైందా ఇది? సో నౌ దిస్ ఈక్వల్స్ టు cot of a minus 18 degrees. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? బోత్ సైడ్స్ మనకి కాట్ కదా ఉంది, కాబట్టి ఇది ఈక్వల్, కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ అయితే 90 degrees మైనస్ 2a is equals to a మైనస్ 18 degrees. ఓకేనా? సో a ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మైనస్ 2a ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో a ప్లస్ 2a is equals to, సో ఇక్కడ 90 degrees ఉంది, ఈ మైనస్ 18 degrees ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ 18 degrees అవుతుంది. ఓకేనా? Now here a plus 2a ఎంత? 3a is equals to 90 degrees plus 18 degrees ఎంత? 108 degrees. ఓకేనా? So now this implies a is equals to 3 ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. సో here 108 degrees divided by 3. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేద్దాం. క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 1s, 3 3s 9, 1 క్యారీ అయితే 18, 3 6 18. ఓకేనా? సో a is equals to ఎంత? 36 degrees. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా మీ కాన్సెప్ట్? సో నోట్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ secant 4a is equals to cosecant a minus 20 degrees where 4a is acute angle, find the value of a. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. secant 4a is equals to cosecant a minus 20 degrees where 4a is acute angle, so find the value of a అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది కండిషన్. 4a అనేది అక్యూట్ యాంగిల్ అని ఇచ్చాడు. అక్యూట్ యాంగిల్ అంటే యాంగిల్ లైస్ బిట్వీన్ 0 to 90 degrees. a ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ప్రీవియస్ ప్రాబ్లం లానే ఉంది కదా. సో కండిషన్ తీసుకోండి. కండిషన్ ఏంటి? secant 4a is equals to cosecant a minus 20 degrees. ఓకేనా? సో ఒకవైపు ఏమో సీకెంట్ ఉంది, ఒకవైపు కొసీకెంట్ ఉంది. ఓకేనా? సో దీన్ని మనం ఏం మార్చలేం, దీన్ని మార్చుకోవచ్చు కదా. ఓకే, మనం బోత్ సైడ్స్ కొసీకెంట్ లో తీసుకుంటే యాంగిల్స్ ని ఈక్వల్ చేసుకోవచ్చు. సీకెంట్ 4a, ఇక్కడ యాంగిల్ ఏంటి? 4a, ఇది తీటా. సో సీకెంట్ తీటాని మనం ఎలా రాసుకోవచ్చు? కొసీకెంట్ 90 మైనస్ తీటా అని రాయొచ్చు కదా. తీటా ఏంటి? 4a. సో కొసీకెంట్ 90 మైనస్ తీటా సీకెంట్ తీటా. ఓకేనా? సో కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఇజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఏముంది? కొసీకెంట్
a minus 20 degrees. ఓకేనా? సో ఇప్పుడు బోత్ సైడ్స్ కొసీకెంట్ ఈక్వల్ ఉంది కాబట్టి రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది కదా. ఈక్వల్ అయితే ఏంటి 90 degrees minus 4a is equals to a minus 20 degrees. ఓకేనా? సో మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఈ -4a ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో హియర్ a ప్లస్ 4a is equals to, సో ఇటువైపు 90 degrees ఉంది. ఓకేనా? ఈ -20 degrees ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 20 degrees అవుతుంది. అర్థమవుతుంది అందరికి? a ప్లస్ 4a ఎంత? 5a is equals to 90 plus 20 ఎంత? 110 degrees. అర్థమైందా? Now this implies a is equals to ఏంటి? 110 degrees divided by 5. ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది కదా. సో by 5. ఓకేనా? సో క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే 5 ones 5 twos are 10, 1 క్యారీ అయితే 10, 5 twos are 10. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 22 degrees. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 22 degrees. సో ఈ విధంగా మనం సో ఈ కండిషన్స్ తెలిసినట్లయితే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుంది అందరికి? సో నోట్ చేసుకుంటున్నారా వీటిని? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ విధంగా మనం కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లమ్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? సో మీకందరికి ఈ కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే? సో నెక్స్ట్ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 కండిషన్స్ అన్నమాట. ఇవి మనకి ప్రాబ్లం లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవేంటి ఈ 4 అంటే, సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఓకేనా. సో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమంటున్నాం? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్, ఒక యాంగిల్ ఏ ఒక యాంగిల్ బి తీసుకుంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్? 90 degrees కి ఈక్వల్. ఓకేనా? సో ఇలా a ప్లస్ బి 90 degrees కి ఈక్వల్ అయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ బి 1 అవుతుంది. cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ బి 1 అవుతుంది. tan a ఇంటూ tan b 1 అవుతుంది. cot a ఇంటూ cot b 1 అవుతుంది. ఇది మనకి సో ప్రాబ్లమ్స్ లో సింప్లిఫికేషన్స్ లో చాలా మనకి హెల్ప్ అవుతుంది. ఇవి మీకు గుర్తుండాలి. అర్థమైందా? సో a ప్లస్ b అనేది 90 degrees అయితే ఈ 4 కండిషన్స్ వస్తాయి. సో ఎలా అనేది ఒక్కసారి మనం మీకు క్లారిఫై చేస్తాను నేను. సో a ప్లస్ b 90 degrees అయితే దీని నుండి b is equals to ఏం రాయొచ్చు? 90 degrees మైనస్ a అని రాయొచ్చు కదా. ఓకేనా? సో ఇది b. ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఈక్వల్స్ టు 1 కదా. సో sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఈజ్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b. b అంటే ఏంటి ఇక్కడ? 90 degrees మైనస్ a. సో హియర్ 90 degrees మైనస్ a. ఓకేనా? Now this equals to sin square a plus sin 90 minus theta కదా. ఇక్కడ యాంగిల్ ఏంటి? a. సో sin 90 minus theta దేనికి ఈక్వల్? cos theta కి ఈక్వల్. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? cos స్క్వేర్ ఉంది కాబట్టి cos స్క్వేర్ theta ఏంటి? a. సో cos స్క్వేర్ a నే కదా. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందో చూడండి. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta దేనికి ఈక్వల్? 1 కి ఈక్వల్ కదా. అదొక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ, మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసాం. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1. సో ఈ విధంగా మనకి sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b 1 అవుతుంది. మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఫామ్ లో ఏదైనా టర్మ్ ఉంటే సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 degrees వస్తుందేమో చెక్ చేయండి. 90 degrees వచ్చిందా? డైరెక్ట్ గా ఆన్సర్ 1 అని రాసుకోండి. అర్థమైందా? సో మనకి లెంతీ ప్రాబ్లమ్స్ కూడా సింప్లిఫికేషన్స్ లో ఇలాంటి టర్మ్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సింప్లిఫికేషన్స్ కోసం కూడా ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ? cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b. b అంటే ఏంటి మనకి? 90 మైనస్ a. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు cos స్క్వేర్ a ప్లస్ ఇది ఎలా ఉంది? cos 90 మైనస్ theta. cos 90 మైనస్ theta దేనికి ఈక్వల్? sin theta కి ఈక్వల్. ఓకే? సో ఇక్కడ sin స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్, theta అంటే ఏంటి ఇక్కడ? a అంటే sin స్క్వేర్ a.
సో ఇది అగైన్ ఏ ఫామ్ లో ఉంది, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. సో వాల్యూ ఏమవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనకి cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b కూడా 1 అవుతుంది. అర్థమైందా? సో మీరు డైరెక్ట్ గా దీన్ని ఈ సింప్లిఫికేషన్ అంతా ఎగ్జామ్ లో చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ ఫామ్ లో ఉందా, డైరెక్ట్ గా ఆన్సర్ 1 రాసాము. ఓకేనా? నెక్స్ట్ అలానే tan a ఇంటూ tan b ఒకసారి చూద్దాం. ఓకే, tan a ఇంటూ tan b is equals to tan a ఇంటూ tan b. b అంటే ఏంటి, 90 మైనస్ a. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు tan a ఇంటూ tan 90 మైనస్ థీటా. tan 90 మైనస్ థీటా ఏంటి, cot థీటా కదా. సో tan 90 మైనస్ a అంటే cot a. ఓకేనా? సో tan a ఇంటూ cot a, cot అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan, కాబట్టి cot a ని 1/tan a అని రాసుకోవచ్చు. tan a క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి వాల్యూ ఏమవుతుంది, 1. ఇది కూడా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, మనం ఆల్రెడీ చాలా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. tan a ఇంటూ cot a ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఈ విధంగా tan a ఇంటూ tan b వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అర్థమైందా? అలానే లాస్ట్ వన్ చూడండి ఒకసారి. సో లాస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ, cot a ఇంటూ cot b. సో cot a into cot b is equals to cot a into cot b. so cot b అంటే ఏంటి, 90 minus a. ఓకేనా? so now this equals to cot a into cot 90 minus theta. cot 90 minus theta ఏంటి, tan theta. so tan theta అంటే ఏంటి ఇక్కడ, a, tan a. ఓకేనా? so tan a into cot a వాల్యూ ఏంటి, 1. ఈ విధంగా మనకి cot a ఇంటూ cot b వాల్యూ కూడా 1 వస్తుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా ఈ 4 కండిషన్స్ నోట్ చేసుకోండి. sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఈక్వల్స్ టు 1, cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b ఈజ్ ఈక్వల్స్ టు 1, tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్స్ టు 1, cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అయినా మీరు చెక్ చేయాల్సిందంటే ప్రాబ్లం ఈ ఫామ్ లో ఉంటే a ప్లస్ b యాడ్ చేసి చూడండి, అది 90 డిగ్రీస్ కి ఈక్వల్ అయినట్టయితే ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని వాల్యూ 1 అని రాసుకోవచ్చు. అర్థమైందా? నోట్ చేసుకున్నారా? ప్రాబ్లం చూడండి. సో sin స్క్వేర్ 25 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 35 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 55 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 65 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, sin స్క్వేర్ 25 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 35 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 55 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 65 డిగ్రీస్. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు, మనం చెప్పినటువంటి కండిషన్ ఏంటి అక్కడ మీకు, sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b. a ప్లస్ b 90 డిగ్రీస్ అయితే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా, 1 కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ విధంగా వచ్చేలా ఈ కండిషన్ ని రాసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, sin స్క్వేర్ 25 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ sin స్క్వేర్ 65 ఉంది, అది ఇక్కడ రాద్దాం, sin స్క్వేర్ 65 డిగ్రీస్. సో ఇది ఒకటి కన్సిడర్ చేద్దాం. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, sin స్క్వేర్ 35 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ ఏంటి, sin స్క్వేర్ 55 డిగ్రీస్. ఓకేనా? సో ఇది వన్ టర్మ్ గా కన్సిడర్ చేయండి. నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మీరు ఇక్కడ 25 డిగ్రీస్ ని a గా కన్సిడర్ చేద్దాం, 65 డిగ్రీస్ ని b గా కన్సిడర్ చేసినట్లయితే a ప్లస్ b 25 ప్లస్ 65, 25 ప్లస్ 65 ఎంత, 90 డిగ్రీస్. సో a ప్లస్ b 90 డిగ్రీస్ అయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b వాల్యూ ఏంటి, 1. సో ఈ కంప్లీట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, సో 1 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా మీరు 35 డిగ్రీస్ ని a గా కన్సిడర్ చేద్దాం, 55 డిగ్రీస్ ని b గా కన్సిడర్ చేయండి. ఓకేనా? సో a ప్లస్ b 35 ప్లస్ 55, 35 ప్లస్ 55 ఎంత, 90. సో sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b వాల్యూ 1 అవుతుంది. సో ఈ కంప్లీట్ వాల్యూ కూడా ఏంటి మనకి, సో 1 అవుతుంది. 1 ప్లస్ 1 ఎంత, 2. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఆన్సర్ ఏంటి, 2. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, cos స్క్వేర్ π by 8 ప్లస్ cos స్క్వేర్ 3π by 8 is equals to. ఓకేనా? సో
క్వశ్చన్ ఒకసారి చూడండి ఏమి ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి, కాస్ స్క్వేర్ పై బై 8 ప్లస్ కాస్ స్క్వేర్ 3π/8 ఈజ్ ఈక్వల్స్ టు అంటున్నారు. సో ఇక్కడ ఏంటి మీరు, సో π/8 ని a గా కన్సిడర్ చేద్దాం, 3π/8 ని b గా కన్సిడర్ చేద్దాం. సో a ప్లస్ b చేద్దాం. సో a ప్లస్ b అంటే ఏంటి, ఇక్కడ మనకి π/8 ప్లస్ b ఏంటి 3π/8. ఓకేనా. సో ఎల్సిఎం తీసుకోండి రెండింటికి. ఎల్సిఎం ఎంత 8. న్యూమరేటర్ యాడ్ చేద్దాం. న్యూమరేటర్ యాడ్ చేస్తే π ప్లస్ 3π. ఓకేనా. సో π ప్లస్ 3π అంటే ఎంత 4π డివైడెడ్ బై ఎంత 8. ఓకేనా. హియర్ 4 1s 4 2s. సో వాల్యూ ఏంటి π/2. π/2 అంటే ఎంత 90 డిగ్రీస్. సో a ప్లస్ b 90 డిగ్రీస్ అయింది కాబట్టి కాస్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ b వాల్యూ దేనికి ఈక్వల్ 1 కి ఈక్వల్. ఓకేనా. సో ది ఆన్సర్ ఏంటి 1. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైంది అందరికి. నెక్స్ట్ క్వశ్చన్, tan 1 degree into tan 2 degrees into tan 3 degrees into tan 4 degrees and so on tan 89 degrees is equals to. ఓకేనా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి ఇక్కడ ఒకసారి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, tan 1 degree into tan 2 degrees into tan 3 degrees into tan 4 degrees into and so on tan 89 degrees. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు ఆల్ టర్మ్స్ మల్టిప్లై అవుతున్నాయి కదా. సో మనకు తెలిసినటువంటి కండిషన్ ఏంటి, a ప్లస్ b ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే tan a ఇంటూ tan b ఇస్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ 1. ఓకేనా. సో తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు కదా. సో ఇప్పుడు ఈ కండిషన్స్ ని మనం ఎలా రాసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ tan 1 degree. ఓకేనా. సో దీనికి ఒక యాంగిల్ యాడ్ చేస్తే 90 వచ్చేలాగా. లాస్ట్ వన్ ఏంటి tan 89 degrees. సో ఇంటూ tan 89 degrees ఇలా రాయొచ్చు కదా. ఓకేనా. సో ఇది ఒక టర్మ్ గా కన్సిడర్ చేద్దాం. ఇంటూ నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ tan 2 degrees ఉంది. ఓకేనా. ఈ tan 89 కి ముందు టర్మ్ ఏంటి tan 88 కదా. సో ఇంటూ tan 88 degrees. ఓకేనా. ఇంటూ నెక్స్ట్ వన్ ఏంటి tan 3 degrees. tan 3 degrees into tan 88 కి ముందు టర్మ్ ఏంటి tan 87 degrees. ఓకేనా. ఇంటూ అండ్ సో ఇలా రాస్తూ రావచ్చు. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసినట్లయితే 1 డిగ్రీని a గా కన్సిడర్ చేయండి, 89 ని b గా కన్సిడర్ చేయండి. 1 ప్లస్ 89 ఎంత 90. సో tan a ఇంటూ tan b, a ప్లస్ b 90 అయితే tan a ఇంటూ tan b దేనికి ఈక్వల్ 1 కి ఈక్వల్. సో ఈ వాల్యూ 1 కి ఈక్వల్. ఇంటూ ఇక్కడ ఇది a గా కన్సిడర్ చేయండి, ఇది b గా కన్సిడర్ చేయండి. 2 ప్లస్ 88 ఎంత 90. సో a ప్లస్ b 90 అయింది కాబట్టి tan a ఇంటూ tan b 1. సో ఇక్కడ 3 ప్లస్ 87 ఎంత 90. సో దీని వాల్యూ కూడా ఏమవుతుంది ఇక్కడ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఇలా మనం తీసుకుంటూ వెళ్తే ఆల్ వాల్యూస్ ఏమవుతాయి 1 1 1. సో 1 ని మనం ఎనీ టైమ్స్ మల్టిప్లై చేసినా వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైంది అందరికి. నెక్స్ట్ క్వశ్చన్, summation k is equals to 1 to 3 cos square of 2k minus 1 into π/12 is equals to. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. summation k is equals to 1 to 3 cos square of 2k minus 1 into π/12 is equals to అంటున్నారు. now this equals to k equals to 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సమ్ రిమూవ్ చేద్దాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. k equals to 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos square of, సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 into 2 2 2 minus 1 1 1 into π/12 π/12. ఓకేనా. ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే cos square into 2 into 2 4 4 minus 1 3 3 into π/12 అంటే 3π/12. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ k ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే cos square of 3 into 2 6 6 minus 1 5 5 into π/12 అంటే 5π/12. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ టర్మ్ ఏంటి cos square of π/12. సో ఈ టర్మ్ తీసుకోండి ప్లస్ cos square of 5π/12. ఓకేనా.
సో ప్లస్ ఇక్కడ ఏంటి 3 1s 3 4s, సో cos square of pi by 4. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మీరు pi by 12 ని a గా కన్సిడర్ చేయండి, 5 pi by 12 ని b గా కన్సిడర్ చేయండి, రెండు యాడ్ చేయండి. సో a ప్లస్ b యాడ్ చేస్తే pi by 12 ప్లస్ 5 pi by 12. సో దీని ఎల్సిఎం ఏంటి 12. న్యూమరేటర్స్ యాడ్ చేద్దాం, న్యూమరేటర్స్ యాడ్ చేస్తే pi ప్లస్ 5 pi. సో pi ప్లస్ 5 pi ఎంత 6 pi డివైడెడ్ బై ఏంటి 12. సో 6 1s 6 2s, దిస్ ఈక్వల్స్ టు ఎంత pi by 2. ఓకేనా. సో a ప్లస్ b వాల్యూ 90 డిగ్రీస్ అయినట్లయితే cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి కంప్లీట్ వాల్యూ దేనికి ఈక్వల్ మనకి 1 కి ఈక్వల్. ప్లస్ సో ఇక్కడ ఏంటి cos స్క్వేర్ pi by 4, pi by 4 అంటే 45 డిగ్రీస్, cos 45 డిగ్రీస్ వాల్యూ ఏంటి 1 by root 2. సో దాన్ని స్క్వేర్ చేద్దాం, 1 by root 2 హోల్ స్క్వేర్. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 స్క్వేర్ 1 root 2 హోల్ స్క్వేర్ అంటే 2. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఎల్సిఎం 2, 2 into 1 2, 2 plus 1 3, సో 3 by 2. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏంటి 3 by 2. అర్థమైందా. సో ఈ విధంగా మనం ఈజీగా కండిషన్స్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేయొచ్చు. అర్థమవుతుందా అందరికీ. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్లియరా. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ కి సంబంధించినటువంటి కండిషన్స్ ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం సప్లిమెంటరీ యాంగిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కండిషన్స్ కూడా ఒక్కసారి మనం చూద్దాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అని దేన్నంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని దేన్నంటామంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయినట్లయితే ఆ 2 యాంగిల్స్ ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. ఓకేనా. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే a ప్లస్ b ఏమవ్వాలి 180 డిగ్రీస్ అయినట్లయితే సో మనం ఈ యాంగిల్స్ ని ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఈ సప్లిమెంటరీ యాంగిల్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఈ 3 కండిషన్స్. ఓకేనా. సో వీటికి ప్రూఫ్ అవసరం లేదు, మనం ఆల్రెడీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర మీకు కంప్లీట్ ప్రూఫ్ బేసిక్ నుండి చెప్పడం జరిగింది కాబట్టి సో డైరెక్ట్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఏంటి, sin a మైనస్ sin b ఈక్వల్స్ టు 0 అవుతుంది. a ప్లస్ b 180 డిగ్రీస్ అయినట్లయితే sin a మైనస్ sin b ఏమవుతుంది 0. అలానే cos a ప్లస్ cos b ఏమవుతుంది 0. tan a ప్లస్ tan b 0. ఓకేనా. నోట్ చేసుకున్నారా. sin a మైనస్ sin b ఈక్వల్స్ టు 0, cos a ప్లస్ cos b ఈజ్ ఈక్వల్స్ టు 0, tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, cos of 130 degrees plus cos 50 degrees is equals to. ఓకేనా. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో చూడండి, ఇక్కడ cos of 130 degrees plus cos 50 degrees is equals to అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం కన్సిడర్ చేయాలి, 130 డిగ్రీస్ ని a గా కన్సిడర్ చేయండి, 50 డిగ్రీస్ ని b గా కన్సిడర్ చేయండి, a ప్లస్ b చేయండి. a ప్లస్ b is equals to a ఎంత 130 డిగ్రీస్ ప్లస్ b ఎంత 50 డిగ్రీస్. ఓకేనా. సో 130 ప్లస్ 50 ఎంత 180 డిగ్రీస్. ఓకేనా. సో a ప్లస్ b మనకి 180 డిగ్రీస్ అయినప్పుడు మనకున్న కండిషన్ ఏంటి, సో cos a ప్లస్ cos b is equals to ఎంత వాల్యూ 0. ఓకేనా. సో ఇక్కడ a ప్లస్ b 180 అయింది కాబట్టి cos a ప్లస్ cos b వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, sin 130 డిగ్రీస్ మైనస్ sin 50 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, sin 130 డిగ్రీస్ మైనస్ sin 50 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 130 డిగ్రీస్ ని a గా కన్సిడర్ చేయండి, 50 డిగ్రీస్ ని b గా కన్సిడర్ చేయండి. Now a plus b is equals to a ఎంత 130 degrees. ఓకేనా. ప్లస్ b ఎంత 50 degrees. Now this equals to 130 plus 50 ఎంత 180 degrees. ఓకేనా. సో a plus b ఎంత 180 degrees. సో a plus b 180 degrees అయినప్పుడు sin a మైనస్ sin b వాల్యూ ఎంత 0. ఓకేనా.
సో కాబట్టి సో sin 130 degrees మైనస్ sin 50 degrees వాల్యూ ఎంత 0. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, tan 75 degrees ప్లస్ tan 105 degrees is equals to. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి. క్వశ్చన్ ఏంటి? tan 75 degrees ప్లస్ tan 105 degrees. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏంటి 75 degrees ని a గా కన్సిడర్ చేయండి, 105 degrees ని b గా కన్సిడర్ చేయండి. సో a ప్లస్ b చేయండి. a ప్లస్ b is equals to a ఎంత 75 degrees ప్లస్ b ఎంత 105 degrees. ఓకేనా. సో రెండు యాడ్ చేయండి. 75 ప్లస్ 105 ఎంత 180 degrees. సో a ప్లస్ b is equals to ఎంత 180 degrees. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 degrees అయితే tan a ప్లస్ tan b ఓకేనా is equals to ఎంత వాల్యూ 0. ఓకేనా. సో ఇక్కడ మనకి a ప్లస్ b 180 degrees అయింది కాబట్టి tan a ప్లస్ tan b దేనికి ఈక్వల్ 0 కి ఈక్వల్. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇవి మనకి కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ పై ఉన్నటువంటి కాన్సెప్ట్స్, వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో వీటన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎక్స్క్లూజివ్ గా మీకోసం. సో మీరు లైవ్ సెషన్ లో ఉన్నటువంటి వీడియోలో వాయిస్ క్లారిటీ లేదు అన్నారని మళ్ళీ ఈ వీడియోని చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో మీకు మరింత ఎఫెక్టివ్ గా మన వీడియో క్లాసెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనం నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం.